పార్టీలన్నీ కూడా ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్న సందర్భంలో అక్కడ పోయినటువంటి వాళ్ళకి మద్యం విద్యం పంచుతారని వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? ఇందులో టీఆర్ఎస్కి ఏమున్నా ఎలక్షన్లు వచ్చినప్పుడే కుల సంఘాలు, ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు వస్తాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలకు అన్ని ప్రాతినిధ్యం ఇచ్చి ఎవరే రకంగా ఉండాలని చెప్పి కులాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఓట్లు రాగానే ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇక్కడే దండు మల్కాపూర్లో మొన్న 15 బస్సులు పెట్టి విచక్షణ రహితంగా ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా యాదగిరి గుట్టకొచ్చి 15 బస్సులతోటి దర్శనం చేసుకొని ఏ టికెట్ లేకుండా అన్నదాన సత్రంలో బెదిరించి 100 మందికి భోజనాలు పెట్టి ఇలా జీవన్ రెడ్డి ఆయన మరి మూర్ఖుడు ఇలా స్వామివారిని కూడా అవహేళన చేసే విధంగా ఎలక్షన్ కోడ్లో కూడా బస్సులు పెట్టి ఇలా యాత్ర తీసుకుపోయిండు. స్థానికంగా ఆలేరు ప్రజలు కానీ భువనగిరి ప్రజలు కానీ సిటీ నుంచి వచ్చే పబ్లిక్ కూడా 500 టికెట్ ఇస్తేనే పైకి దర్శనానికి పోతారు. అలాంటిది ఇలా బస్సులు కట్టి ఇలా దర్శనాన్ని తీసుకుపోయి బస్సులు పెట్టి సమ్మేళనాలు చేస్తున్నటువంటి కేసీఆర్కు ఖచ్చితంగా కుల సంఘాలు కూడా గోరిగడతాయి.